ఇక్కడ పంచాయతీ గాని పంచాయతీ ప్రెసిడెంట్ గాని ఉంది ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ గ్రామంలో ఏమైనా సమస్యలొస్తే తీర్చడానికి మాత్రమే. అలాగే ఇక్కడ ఎవరూ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అందరూ స్వేచ్ఛగా ఉండొచ్చు. ఇక నుంచి ఈ గ్రామంలో ప్రతిదీ రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారమే పాలన కొనసాగుతుంది. ప్రెసిడెంట్ బాలాగారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చడమే మా బాధ్యత. ప్రెసిడెంట్ గారి నాయకత్వం, 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 ప్రెసిడెంట్ గారి నాయకత్వం. ఇవాళ నుంచి సుందరి చెప్పినట్టే ఈ ఊళ్ళో జరగాలి, జరిగి తీరాలి. ప్రెసిడెంట్గా ఇదే నా ఆదేశం. ఇదే నా శివపురం. ఇక్కడే నే దుర్మార్గుడుండేది. ఈరోజు ఎలాగైనా వీణ్ణి పట్టుకోవాలి. బాబు, ఇతను ఎక్కడుంటాడు? ఓ, మా ఊరు ప్రెసిడెంట్ గారా? ఆయన ఇల్లు కొంచెం ముందుకెళ్ళి కుడివైపు తిరిగి ఎడంవైపు తిరిగితే అక్కడి నుంచి 5వ ఇల్లు. హ, అలాగే బాబాయ్. ఆగమ్మా, మా ప్రెసిడెంట్ గారితో నీకేం పని? చాలా పెద్ద పనే ఉంది. ఆ పని అతనితోనే చెప్పాలి, అతనితోనే తేల్చుకోవాలి. అయ్యో అయ్యో అయ్యో, ఎవరో ఏంటో కళ్ళు తిరిగి పడిపోయారు. అమ్మాజీ, కళ్ళు తిరిగి పడిపోయింది. పాపం, ఎవరో ఏంటో స్ప్రోలోకి రాగానే అన్నీ కనుక్కోవాలి. సరే పంతులు గారు, మేము వెళ్తాము. అలాగేనమ్మా. ఈవిడికి ఏంటి ఇంకా స్పృహ రాలేదు? బాగా అలసిపోయినట్టున్నారు.
పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు! రెండమ్మా మీరొచ్చారేంటి? కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా. ఆ? పెద్దవాళ్ళ దగ్గరికి చిన్నవాళ్ళు వెళ్ళాలి కానీ చిన్నవాళ్ళ దగ్గరికి పెద్దవాళ్ళు రావడం పద్ధతి కాదు. మా సుందరి చెప్పింది. అందుకే మేమే మీ దగ్గరకు వచ్చాం. క్షమించాలి, ఆ అహంకారపు పాలన నుంచి నిస్వార్థమైన మీ పాలనలో ఉన్న అప్పటి పద్ధతులు అలవాటైపోయి అలా అనేశాను. హ్మ్. అందరికీ అన్నీ మెల్లగా అలవాటవుతాయిలేండి పంతులు గారు. సరే, ఇప్పుడు మేము వచ్చిన సంగతి ఏంటంటే, ఎల్లుండి శివరాత్రి కదా, మన గుళ్ళో శివరాత్రి వైభవంగా జరిపిద్దాం. ఆ శివయ్య దయవలనే కదా మన బాల కూడా గెలిచింది. పంతులు గారు, ప్రసాదానికి ఏర్పాట్లకి ఏమేం కావాలో చెప్తే మేము సిద్ధం చేసుకుంటాం. సరే బాల, రేపొద్దున కల్లా లిస్ట్ ఇస్తాను. అలాగే పంతులు గారు, రేపొద్దున్నొచ్చి తీసుకుంటాం. బాలగారు, పదండి. పంతులు గారు, ఎవరామె? ఏమో బాల, ఈ ఊరామైతే కాదు. ఇందాక అక్కడ కళ్ళు తిరిగి పడిపోతే విశ్రాంతి తీసుకుంటారని పడుకోబెట్టాం. అవునా? ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, మీరు ఇక్కడున్నారా? వాటర్ ట్యాంక్ కట్టడానికి ఏం తెప్పించాలో చెప్పడానికి మేస్త్రి వచ్చాడు. నేను అతనితో మాట్లాడాలి. సుందరి, పద వెళ్దాం. ఒక్క నిమిషం బాలగారు. పంతులు గారు, అమ్మా. ఆ పెద్ద ఆవిడెవరో కనుక్కుని జాగ్రత్తగా పంపించేసేయండి. అలాగే అమ్మా. వస్తామండి. దా సుందరి.